మిత్రులందరికీ ప్రాప్షేర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు నిజాంపేట్ లొకేషన్లో మెట్రో స్టేషన్కి అతి సమీపంలో ఉన్న 2 BHK ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆపోజిట్లో మీరు ఏదైతే చూస్తున్నారో అది వర్టెక్స్ సద్గురు గేటెడ్ కమ్యూనిటీ అండి. సో నిజాంపేట్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి జస్ట్ మనకి 1/2 to 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఆపోజిట్లో మీరు ఏదైతే రోడ్ చూస్తున్నారో ఈ రోడే మన అపార్ట్మెంట్ ఫ్లాట్కి కనెక్ట్ అయ్యే రోడ్ అండి. సో మార్కెట్ ఏదైతే ఉందో మార్కెట్కి ఆపోజిట్ లైన్ రోడే మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్కి కనెక్టివిటీ అయ్యే రోడ్డు. సో టెర్రస్లో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇది బాల్కనీ టెర్రస్ అండి మీరు చూసేది మొత్తము. అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఫ్లాట్ లొకేషన్కి వెళ్ళి మీకు ఫ్లాట్ ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఫ్లాట్ దగ్గరకు వచ్చామండి. సో ఫ్లాట్ కారిడార్ ఏదైతే ఉందో అది కారిడార్ చూపిస్తున్నాను నేను మీకు. సో మెయిన్ రోడ్కి జస్ట్ 200 to 300 మీటర్ డిస్టెన్స్లోనే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి HMDA అప్రూవ్డ్ అండి. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్. దీంట్లో ఓన్లీ ఒకే ఫ్లాట్ మాత్రం అవైలబుల్ ఉందండి ఇది మనకి. సో ఆపోజిట్లో మీరు అయితే చూస్తున్నారో అది స్టేర్ కేస్ మనకి. సో మనకి మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ మనకి 7 feet వరకు మెయిన్ డోర్ ఉందండి. 7 feet హైట్ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మీరు చూడొచ్చు ఒకసారి. మంచి రిచ్ లుక్తో అయితే వీళ్ళు అనేది మనకి మెయిన్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది లివింగ్ హాల్ ఏరియా మీరు చూసేది. సో మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి. హ్యాండిల్ మాత్రం వీళ్ళు చాలా లెందీగా ఇచ్చారు. సో దాని ద్వారా మీకు ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది రిచ్ లుక్లో వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు లివింగ్ హాల్ ఏదైతే ఉందో నేను మీకు చూపిస్తున్నాను. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అదేవిధంగా విండోస్ ఏదైతే ఉందో మీరు చూడవచ్చు. విండోస్కి వీళ్ళు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో టాప్లో మనకి ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు మనకి. సో 2 BHK ఫ్లాట్ నిజాంపేట్ మెట్రో స్టేషన్కి అతి దగ్గరలో చూసే వాళ్ళకైతే ఇదొక మంచి ప్రాపర్టీ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం డైనింగ్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో డైనింగ్ యూనిట్ ఏరియాలోకి వచ్చాము. సో మీకు లెఫ్ట్ సైడ్లో అయితే ఒక సిట్అవుట్ వచ్చిందండి. టాప్లో ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. సో ఫాల్ సీలింగ్ వర్క్ అయితే ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. అదేవిధంగా పెయింటింగ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. సో UPVC స్లైడింగ్స్ అనేది వీళ్ళు ఇచ్చారు వీళ్ళు. సో అదేవిధంగా అవుట్ సైడ్ వ్యూలో మీరు చూడొచ్చు. సో వెంటిలేషన్ వ్యూ ఇష్యూ అయితే లేదండి మనకి. సో మనకి ఫ్లాట్ టు ఫ్లాట్ అయితే మనకి గ్యాప్ అయితే వచ్చింది. సో దాని ద్వారా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. సో ఇది మీరు చూసేది ఆపోజిట్లో కిచెన్ యూనిట్ ఏరియా అండి మొత్తము. సో నిజాంపేట్, మియాపూర్, కుకట్పల్లి సరౌండింగ్ లొకేషన్స్లో ఎవరైనా 2 BHK లేదా 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ చూసే వాళ్ళు ఉంటే మా వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీ డీటెయిల్స్ అనేది మీరు వాట్సాప్లో అయితే షేర్ చేయండి. సో మీరు బాటమ్ వ్యూలో చూడొచ్చు HMDA అప్రూవ్డ్ సెట్ బ్యాక్స్ ఏదైతే ఉందో అది వాళ్ళు యాజ్ పర్ నామ్స్ ప్రకారం అనేది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ అపోజిట్ అపార్ట్మెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో అది ఆల్మోస్ట్ మనకి 15 to 20 feet డిస్టెన్స్లో అయితే లొకేట్ అయి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్ యూనిట్ ఏరియాలోకి అయితే వచ్చాము.
సో వితిన్ 1 మంత్లో అయితే వీళ్ళు పొజిషన్ ఇస్తానని చెప్తున్నారు. ఈ ఫ్లాట్కి ఏదైతే ఉందో ఈ టోటల్ వర్క్ కంప్లీట్ అవ్వడానికి 1 మంత్ అయితే టైం పీరియడ్ తీసుకున్నారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి ఇది. అండ్ డోర్ ఏదైతే వీళ్ళు ప్రొవైడ్ చేశారో అది WPVC డోర్ అండి వీళ్ళు ప్రొవైడ్ చేసింది. సో అదేవిధంగా మీరు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇందాక నేను ఏదైతే చెప్పానో మీరు చూడొచ్చు. సో డోర్కి కూడా వీళ్ళు మనకి చౌకట్ ఏదైతే ఉందో చౌకట్కి వీళ్ళు గ్రానైట్తో అయితే వీళ్ళు చేసి ఇచ్చారండి వీళ్ళు. సో మీరు చూడొచ్చు గ్రానైట్ ఏదైతే ఉందో. సో దీని ద్వారా మీకు ఏదైతే లైఫ్ టైం పీరియడ్ ఉంటుందో అది లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనకి ఇండియన్ టేక్వుడ్ లేదా ఆఫ్రికన్ టేక్వుడ్తో అయితే చౌకట్స్ ఇస్తున్నారు. బట్ వీలైతే మనకి డైరెక్ట్ గ్రానైట్స్తో ఇస్తున్నారు. సో దీని ద్వారా మనకి టర్మైట్స్ ఏవైతే ఉంటాయో చెదలు పట్టకుండా మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. సో క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మీరు చూడొచ్చు. సో డైరెక్ట్ డ్రిల్లింగ్ అనేది వీళ్ళు గ్రానైట్లోనే ఇచ్చారు వీళ్ళు. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. టాప్లో వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసేస్తున్నారు మనకి. ఈ పర్టికులర్ బెడ్రూమ్ ఏదైతే ఉందో బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఉందండి. ఆల్మోస్ట్ మనకి 14 ఫీట్ బై 12 ఫీట్ వరకు అయితే ఈ బెడ్రూమ్ సైజ్ ఉంది. సో మీరు చూడొచ్చు విండోస్ అండ్ మెయిన్ డోర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క ప్లేస్లో అయితే వీళ్ళు గ్రానైట్తో అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చారు మనకి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ అయినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి. సో దాని ద్వారా మా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అవుతుంది. సో మళ్ళీ మీరు చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్ ఈ బెడ్రూమ్కి ఏదైతే ఉందో అటాచ్డ్ వాష్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ బెడ్రూమ్ కూడా వీళ్ళనేది WPVC డోర్ అయితే ప్రొవైడ్ చేసి ఇచ్చారు మనకి. సో మీరు చూడొచ్చు WPVC డోర్ 100% టర్మైట్ ప్రూఫ్ సాలిడ్ డోర్ అండి ఇది. యూరో కంపెనీకి సంబంధించిన డోర్ ఇది. టర్మైట్ వాటర్ ప్రూఫ్ అండ్ మనకి ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ డోర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ మనం డైనింగ్ హాల్ యూనిట్ ఏరియా అయితే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. సో మంచి వెంటిలేషన్తో ఉన్న ఫ్లాట్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో రీసెంట్గా నేను కొన్ని విల్లా ప్రాపర్టీస్ కూడా పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో నేను ఒక ప్లేలిస్ట్ కూడా నేను క్రియేట్ చేశాను. సో ఆ ప్లేలిస్ట్లో నేను పర్టికులర్గా ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అయితే నేను క్రియేట్ చేశాను. సపోజ్ మీకు దాంట్లో మీకు తగిన రిక్వైర్మెంట్కి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా మీరు చూడండి ఒకసారి. సో మీకు సెట్ బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అపార్ట్మెంట్కి అవి చూపిస్తున్నాను ఒకసారి. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో ఆల్రెడీ అన్ని ఫ్లాట్స్ అయితే సోల్డ్ అవుట్ అండి. ఓన్లీ ఒకే ఫ్లాట్ మాత్రం అవైలబుల్ ఉంది. సో ఇమీడియట్గా నిజాంపేట్ లొకేషన్లో ఎవరైతే 2 BHK ప్రాపర్టీ కొంచెం తక్కువ బడ్జెట్లో ఎవరైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో ఈ ఫ్లాట్ అనేది బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. సపోజ్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ గురించి నిజాంపేట్ కుకట్పల్లి అండ్ మియాపూర్ లొకేషన్లో లేదా మణికొండ లొకేషన్లో వాట్సాప్లో మీ రిక్వైర్మెంట్ అయితే సెండ్ చేయండి. సో నా దగ్గర ఏమన్నా ప్రాపర్టీస్ అప్డేట్ అయితే నేను మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. అండ్ ఇప్పుడు నేను మీకు పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో పార్కింగ్ ఏరియా స్పేస్ చూపిస్తున్నాను. సో ఇది పార్కింగ్ ఏరియా స్పేస్ అండి మొత్తము. లొకేషన్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుందండి. చాలా డీసెంట్ ఏరియా. అండ్ టాప్లో మీరు CC కెమెరా చూడొచ్చు. సో ఆల్మోస్ట్ రెడీ టు మూవ్ పొజిషన్లో ఫ్లాట్లు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. సో ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నేను మీకు ఏదైతే చూపించానో అది మాత్రం మనకి 1 మంత్ టైం పీరియడ్ పడుతుంది వర్క్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో సరౌండింగ్ లొకేషన్ మొత్తం చూపిస్తున్నాను నేను మీకు అపార్ట్మెంట్కి. అండ్ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి మంచి గ్రీనరీతో అయితే వీళ్ళు మెయింటైన్ చేశారు. సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు వైపులా మనకి మెయిన్ గేట్స్ అయితే వచ్చాయండి ఈ అపార్ట్మెంట్కి.
సో ఎవరైతే ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళు ఇంటీరియర్ వర్క్స్ అనేది చేయించుకుంటున్నారు, మీరు చూడొచ్చు. సో ఈ పర్టికులర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. మరికొన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.